Hello internet, welcome to my channel Mauryan Wheels. First of all, please subscribe to my channel for more videos. And today vlog వచ్చేసి thumbnail చూసారు కదా, మీకు అర్థమై ఉంటుంది. గ్లాస్ బ్రిడ్జ్, వైజాగ్లో గ్లాస్ బ్రిడ్జ్ పెట్టారు కదా కైలాసగిరిలో. దానికి ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం, బట్ ఈరోజు అయితే కుదిరింది. సో లేట్ చేయకుండా వెళ్ళిపోయాం. కొండపైకి వెళ్ళిపోయాక కార్ పార్క్ చేసేసి గ్లాస్ బ్రిడ్జ్ వైపు అయితే స్టార్ట్ అయ్యాం. అది పక్కనే పార్కింగ్ నుంచి ఒక 100 మీటర్స్ కూడా ఉండదేమో, అంత దగ్గరలోనే ఉంది. అండ్ టికెట్స్ అయితే తీసుకున్నాం. పర్ హెడ్ 250 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అండ్ టికెట్ తీసుకున్నాక లోపలికి స్టార్ట్ అయ్యాం. సో అక్కడ వెయిటింగ్ పీరియడ్ కూడా ఉందన్నమాట. టికెట్ తీసుకున్న వాళ్ళందరినీ ఒకేసారి వదలట్లేదు, మన తిరుపతి లైన్ లాగా అనమాట. క్యూలో కూర్చోబెడతారు కదా, అలా కూర్చోబెట్టి బ్యాచెస్ వైజ్గా వదులుతున్నారు. మొత్తం అందరినీ ఒకేసారి వదిలేస్తే ఓవర్ క్రౌడ్ అయిపోయి అది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందని. అండ్ కాసేపు అలా కూర్చొని వెయిట్ చేశాక మా బ్యాచ్కి అయితే వెళ్ళమన్నారు. వెళ్ళే ముందు చెప్పులు విప్పేసి వాళ్ళు ఫుట్కి ఒక కవర్ టైప్ ఇచ్చారనమాట, అది వేసుకోమన్నారు. అది వేసుకున్నాం. అది పెద్ద క్వాలిటీలో వెంటనే చిరిగిపోయి అనుకోండి. నెక్స్ట్ వేసుకొని గ్లాస్ బ్రిడ్జ్ మీదకి అయితే స్టార్ట్ అయ్యాం. గ్లాస్ బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యాక శివపార్వతుల స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళాం. అదే మన ఫస్ట్ ఐకానిక్ స్పాట్ కదా కైలాసగిరి మీద. అండ్ అది కూడా కంప్లీట్ చేసుకొని మన త్రిశూల్ అయితే కొత్తగా పెట్టారు, త్రిశూలం కైలాసగిరి మీద. అదైతే చాలా బాగుంది. అక్కడ వ్యూస్ కానీ నెక్స్ట్ ఆ త్రిశూలం కానీ అది కూడా చూడండి. ఫైనల్గా త్రిశూలం కూడా కంప్లీట్ చేసుకున్నాం. అండ్ మీరు కూడా వైజాగ్ వెళ్ళి కైలాసగిరి విజిట్ చేయాలనుకుంటే చేయండి, చాలా బాగుంటుంది. దట్స్ ఇట్ గైస్, బాయ్.